భారతీయ జనతా పార్టీకి బెంగాల్‌లో మాత్రం ఒక పెద్ద పరీక్ష. ఎందుకంటే డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్. తమిళనాడులో వాళ్ళది కాదు డైరెక్ట్ ఫైట్. ఏఐఏడీఎంకే వర్సెస్ డీఎంకే ఫైట్. ఏఐఏడీఎంకేకి బీజేపీ అండగా నిలబడి తీసుకున్నది కూడా 27 సీట్లే. దానికంటే కాంగ్రెస్‌కే ఒక సీట్ ఎక్కువ ఇచ్చాడు స్టాలిన్ డీఎంకే కూటమిలో. కాబట్టి అక్కడ విజయం అనేది వీళ్ళ ఖాతాలోకి రాదు. కానీ బెంగాల్లో విజయం అన్నటువంటిది అవసరం. ఫెయిల్ అయితే నరకం అనుభవించేది బీజేపీ కార్యకర్తలు. వందలు కాదు వేల మంది చచ్చిపోయారు, గాయపడ్డారు, అన్యాయం అయిపోయారు, నాశనం అయిపోయారు. గత 15 ఏళ్లలో ఒక రాక్షస రాజ్యాన్ని నడిపింది మమతా బెనర్జీ. భారత్ పాకిస్తాన్ గొడవలటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఉన్న హిందువులను ఎలా ఊచకోతకు గురయ్యారో అలాంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేశారు. ఈవెన్ నిన్న కూడా బెదిరిస్తోంది మమతా బెనర్జీ. చట్టబద్ధంగా శిక్షిస్తామని చెప్పి అమిత్ షా చెప్తుంటే మీ అందరి పేర్లు రాసుకున్నాను జాగ్రత్త అని మమతా బెనర్జీ చెప్తోంది. బెంగాల్లో కనుక బీజేపీ గెలిస్తే తిరుగులేని శక్తిగా ముందుకెళ్తుంది. ఆయన చెప్పినట్టు అంగ బెంగ కళింగ వాళ్ళదవుతుంది. అదే తేడా వచ్చిందంటే కనుక భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం జాతీయ స్థాయిలో కూడా కష్టమయ్యే పరిస్థితి అవుతుంది.